అద్దునా ఊకుందునా అన్నట్టే ఉన్నది ఆనల కథ. షినుకే బంగారమైందబ్బా. సుట్టం సూపుకు కూడా వచ్చిపోతలేదు. పట్నంలో అట్లనే ఉన్నది, జిల్లాలలో గదే పరిస్థితి. కాలం ముందుకొచ్చిందని మురిసినంత సేపు పట్టలేదు. రైతన్నలు దినాం ఎదురు చూసుడే ఊర్లల్లా. మన తాను ఇట్లుంటే మీది బాజుకు ఇట్లుంది. చెరువుల ఇండ్లు కట్టినట్టే ఉన్నది. సగం వడ మునిగిపోయిన ఇండ్లు. అయితే పడవలేసుకొని తిరగాలే, లేదంటే ఈత కొట్టాలే. అడుగు పెట్టే పరిస్థితి లేదు. గుజరాత్ రాష్ట్రంలో దంచుడు దంచితే గిది పరిస్థితి. చాలా ఊర్లు మునిగిపోయినాయి. పబ్లిక్ ఎటు ఓ రాకుంటుంది. తిప్పలు పడి కొందరు సామాన్లు మోసుకపోతుంటే పడవలు పెట్టి పబ్లిక్ ను ఇంకో జాగలకు తీసుకుపోతున్నారు. రోడ్ల పక్కన ఇండ్ల ముంగట పెట్టిన బండ్లు మునిగినాయి. మోకాల్లోతు నీళ్లల్లా నడుచుడే కష్టమున్నది. రాజస్థాన్ లా చెరువుల కట్టలు తెగినాయి, వాగులు వంగినాయి. ఓ తాన మేతకు తీసుకుపోయిన గొర్రెల మందలు వరదల చిక్కబడితే బయటికి తీసుకొస్తానికి బగ్గనే తన్లాడిండ్రు. అటు హర్యానాల సుత గట్టిగానే దంచుతున్నాయి ఆనలు. ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ ల సుత మంచిగానే పడుతున్నాయి. ఎటొచ్చి మనకాన్నే తిప్పలున్నది. ఆనల జాడే లేదు. ఆడాడా తుప్పురు తుప్పురు పడ్డట్టు చేస్తుంది గాని పెద్ద ఆనలైతే లేవు. ఊర్లల్లా కప్పతల్లి ఆటలు, గుళ్ళకాడ జలాభిషేకాలు చేస్తున్నారు. పేరుకు ఆనాకాలమే గాని ఉత్తరం మీద ఉన్న దయ దక్షిణం మీద ఎందుకు కలుగుతలేదో.